ఎస్ఎస్ఆర్ ప్రైమ్ ఇది ఇక్కడ నక్షత్రపట్నంలో ఈరోజు ప్రారంభించుకుని సుంకర సాంబశివరావు గారు ఇది రెండోది ఆల్రెడీ ఉంది, ఇది రెండోది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మూడోది కూడా తయారవుతుంది. ప్రారంభోత్సవానికి ఒకసారి గట్టిగా మన అందరం కూడా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే వారి తండ్రి గారు సుంకర సత్యనారాయణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా చాలా అవసరం మచిలీపట్నానికి పెరుగుతున్నటువంటి బిజినెస్లో ఇవాళ వ్యాపారం పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది. ఆ పెరిగే దానిలో మరి హోటల్స్ పాత్ర చాలా ఉంటుంది, రెస్టారెంట్లు కానీ అట్లాగే రూమ్స్ కానీ చాలా అవసరం ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఇది నాందిగా నేను భావిస్తాను. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద ఎత్తున మేము మంచి మంచి స్టార్ హోటల్ కూడా కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఒక స్టార్ హోటల్ అవసరం. అయితే ఇక్కడ స్టార్ హోటల్ వ్యూ చూపిస్తామన్నది ఎదురుకుండా వాటర్ ట్యాంక్ ఉంది. అది యాక్చువల్గా మేము దాన్ని సుందరీకరణ చేయాలని నారాయణ గారు ఫస్ట్ టైం ఎంపీ అయిన వెంటనే అక్కడ ఒక వాకింగ్ ట్రాక్ పెట్టి చుట్టూతా చక్కగా గ్రీనరీ డెవలప్ చేయాలనుకుంటే అది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని, ఎందుకంటే అది పబ్లిక్ పర్పస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ హెల్త్ వాళ్ళు మరి రక్షిత ప్రదేశం కింద పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. మరి అయినా భవిష్యత్తులో దాన్ని ఏ రకంగా మనం చేయగలుగుతామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ తరగటూరు కూడా అనుకున్నాం. ఫస్ట్ డే ఫేజ్లో ఇక్కడ చేసి తర్వాత తరగటూరులో కూడా బోటింగ్ లాగా ఏదో పెడదాం అనుకున్నాం, కానీ అప్పుడు ఈ రెండు కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఒప్పుకోలేదు, దానివల్ల ఆగింది. భవిష్యత్తులో ఇది హోటల్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎందుకంటే పోర్ట్ రాబోయే నెక్స్ట్ ఇయర్లో ప్రారంభం కాబోతుంది. మనం అందరూ పోర్టుని నెక్స్ట్ ఇయర్లోనే ప్రారంభించుకోబోతున్నాం. ఆ ప్రారంభోత్సవం లోపే ఇవాళ చాలా మంది ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా రాబోతాము. వచ్చినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇక్కడ స్టే చేస్తాను, ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. విజయవాడ వెళ్ళిపోతున్నాను, గంట ప్రయాణమే కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎందుకులే అని చెప్పి అంటున్నారు. రేపు చాలా ఉన్నాయి, తప్పకుండా ఒక బీచ్ రిసార్ట్స్ కూడా రేపు రాబోయే కాలంలో బీచ్లో కూడా పెట్టడానికి మొన్ననే ఒక డిజైన్ చేయించాం. ఆ డిజైన్ కూడా ఫైనల్ చేయాల్సి ఉంది, దానికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలన్నారు. అయితే లాస్ట్ మంత్ నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా, టూరిజం మినిస్టర్ గారిని కలుస్తాకి వెళ్ళినాయి, సెక్రటరీ గారికి వాళ్ళందరినీ కూడా అసలు ఏ స్కీమ్ కింద మనం పెట్టవచ్చు అని చెప్పి చూసాం. దాదాపు 50 నుంచి 100 కోట్ల వరకు కూడా ఒక ప్యాకేజ్ కింద పెడితే తప్పకుండా దానికి ఇస్తామని చెప్పారు.